పిల్లలకు ఒక స్కూల్కు 10,000 20,000 కట్టాలంటే విలవిల్లాడతాము. పన్ను రూపంలో మాత్రం 10,000 20,000 ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. ఇదేంటి అనేది నాలాంటి ఆక్రోశం ప్రతి మధ్య తరగతోడి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏమైనా పోతుందా అది అంటే పోదు. సాధారణంగా ప్రభుత్వ వర్గాలు ఏమంటే దేశంలో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి, ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు నీకు ఉద్యోగం ఇస్తున్నాయి, వాళ్ళకి మౌలిక వసతులు కల్పిస్తున్నది కాబట్టి దానివల్ల నువ్వు సంపాదిస్తున్నావు. ప్రభుత్వమే ప్రోత్సహించకపోతే నీకు అంత జీతం ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉంటుంది, కాబట్టి పన్ను కడుతున్నావు అని పన్ను కట్టించుకునే వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇదంతా సామాన్యుడు ఒప్పుకుంటాడా? మధ్యతరగతి మరి ఆ డాష్ గాళ్ళకి ఎందుకు ఓట్లు వేసాం, అందుకేగా కల్పించడానికే కానీ తిట్టుకుంటాం మనం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో వచ్చినటువంటిది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి వర్గానికి గత స్వతంత్రం వచ్చిన 77 ఏళ్లలో ఏనాడు లభించినటువంటి ఊరట, అనూహ్యమైనటువంటి ఊరట నరేంద్ర మోడీ ఇచ్చాడని చెప్పుకోవాలి. కానీ ఒకటిసారి ఇక్కడ ఇది స్వాగతించదగ్గ పరిణామమే. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతాం. కానీ ట్యాక్స్ పేయర్స్ తగ్గుతారు, దీనివల్ల తగ్గితే కేంద్రానికి లాభమా నష్టమా ప్రయోజనమా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా చూసుకుంటే గతంతో పోలిస్తే బేసిక్ శాలరీస్ కూడా పెరిగినాయి. కనీస వేతనాలు ఒకప్పుడు మనం చేసినప్పుడు మీరు చేసినప్పటికి తర్వాత నాకు ఎంత మార్పు వచ్చిందో ఇప్పటికి ఇంకా నా టైంలో 3,000 రూపాయలకి జీతం జాయిన్, మీరు ఇంకా తక్కువ